దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం కలుగాక. ఉదయకాలం దేవుని స్తుతించి ఆరాధించడానికి, దేవుని ప్రేమించి దేవుని యొక్క పాసానికి వచ్చిన ప్రియ దేవుని బిడ్డలందరికీ నా ప్రభు రక్షకుడిని యేసయ్య నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నా. ఐ వెల్కమ్ యూ ఆల్ ఇన్ టు ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. యేసయ్య నామములో మిమ్మల్ని అందరినీ కూడా దేవుని ఆరాధించడానికి ఆహ్వానిస్తుంటున్నాం. ఆన్లైన్లో చూస్తున్న బిడ్డలను కూడా యేసయ్య నామములో ఆహ్వానిస్తుంటున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మిమ్మల్ని అందరినీ ఆశించి దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేవుని స్తోత్రం. మనకందరూ బాగా తెలుసు, మనుషుని దేవుడు చేసిందే దేవుని ఆరాధించి స్తుతించడానికి. ద పర్పస్ ఆఫ్ క్రియేటింగ్ ఎ మ్యాన్ ఈజ్ టు వర్షిప్ గాడ్. హల్లెలూయా. మరి సాతాను అయినటువంటి లూసిఫర్ గాడ్ ఎప్పుడైతే గర్వించాడో ఆ దూత పడిపోయినప్పుడు ప్రైజ్ ది లార్డ్ ఆ స్థానంలో ఆయన ఆరాధించి స్తుతించడానికి దేవుడు నిన్ను నన్ను సృష్టించిన దేవుడు అంటున్నాడు. అందుకొరకే సైతానుగాడు మనము దేవుని స్తుతించకూడదు, ఆరాధించకూడదు అని చెప్పేసి ఫస్ట్ థింగ్ ఏం చేశాడు, పాపం అని అడ్డు కూడా తీసుకొచ్చాడు మనిషికి దేవునికి. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మనుషుడు దేవుని స్తుతించకుండా ఆరాధించకుండా దేవునికి దూరం అయిపోయాడు. కానీ దేవుని యొక్క మహాకృప దయని బట్టి తన కుమారుడైన యేసుక్రీస్తు రక్తం ద్వారా మధ్యగోడను పగలగొట్టి ఆ యొక్క హల్లెలూయా ఆ శత్రుత్వం అనే మధ్యగోడను కూలగొట్టి తిరిగి మనం దేవుని సన్నిధికి వచ్చి దేవుని ఆరాధించడానికి స్తుతించడానికి దేవుడు ప్రియులారా మన మధ్యలో దిగి వచ్చే హల్లెలూయా మన ఆరాధన పొందుకునే దేవుడు అయినట్లు మనం చూస్తుంటున్నాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లల దేనా స్తోత్రం కాలంగాక దేనా స్తోత్రం. అందుకొరకే చాలా మట్టుకు సైతాను ఆదరణకు రానియకుండా ఆరాధనకు రానియకుండా ఆటంకపరుస్తాడు. ఎన్నెన్నో సమస్యలు ఇరికిచ్చేసి, ఎన్నెన్నో బాధలు ఇరికిచ్చేసి, ఎన్నెన్నో అదే ఆదివారం రోజే లేనిపోయిన బలహీనతలు వస్తాయి, ఆదివారం రోజే మరి నొప్పులు వస్తాయి, ఆదివారం రోజే రోగాలు వస్తాయి, ఆదివారంలో బంధువులు వస్తారు, ఆదివారం రోజే మరి కూరలు తినాలని, చికెన్ మటన్ తినాలని ఉంటుంది, ఆదివారం రోజే స్పెషల్ చేసుకోవాలని, ఆదివారం రోజే అక్కడిక్కడ టైంపాస్ చేయాలని ఆదివారమే మనం అనుకుంటా. కానీ అది మనం దేవుని దినాన్ని దోచుకుంటున్నాం, దొంగతనం చేస్తారని గుర్తించారు చాలామంది. దట్ ఈస్ ద లార్డ్స్ డే. ద బైబిల్ సేస్ ద సండే ఈజ్ ద లార్డ్స్ డే. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆదివారం అనేది దేవుని యొక్క పరిశుద్ధ దినమైంటిది. ఆ దినము దేవుని ఆరాధించి స్తుతించే దినమైంది. 7 రోజులు మనము 6 రోజులు మనం కష్టపడ్డాం, మన కడుపు తిప్పుల కొరకు మనం పోరాడం, అన్ని చేసాం. కానీ 7వ రోజు దేవుడు ప్రియులారా తన కొరకు నిర్ణయించుకున్నాడు. కాబట్టి 7వ రోజు దేవుని మందిరానికి వచ్చి మొట్టమొదటి దినం రోజు ఆదివారం రోజు దేవుని స్తుతించి గణపరిచి ఆరాధించడానికి దేవుడు మనకి ఏర్పాటు చేసిన మనం గ్రహించాలి. కాబట్టి ఆదివారం రోజు బహు జాగ్రత్తగా ఉండాలి. చూడండి, డ్యూటీలు కూడా అదే రోజు చేస్తారు చాలామంది. దేనా స్తోత్రం కలగాక. ఆదివారం సెలవు ఇవ్వమంటే చాలా కష్టమైపోతుంది. దేనా స్తోత్రం. దట్ ఈస్ ద డెవిల్ వర్క్ అని గ్రహించాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేనికి వందనాలు చెల్లిద్దాం పిల్లరా. ఆదివారం మాత్రం మనం మిస్ కాకూడదు. ప్రైజ్ ది లార్డ్. ఆదివారంతో అన్యులతో సహవాసం చేయకూడదు. ఆదివారం అన్యులతో కలిసి బ్రతకూడదు. దేనా స్తోత్రం. ఆదివారం దేవుని ప్రజలు దేవుని ఆరాధనలో కలబడాలి. ఆదివారం రోజు దేవుని సంధిలో వచ్చి దేవుని స్తుతించి ఆరాధించాలి. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి దేనికి ద పర్పస్ మనల్ని దేవుడు సృష్టించి ఆరాధించడానికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 దేవుని స్తోత్రం. ఇక్కడ మరి పరలోకానికి మనం పోయిన తర్వాత అక్కడ అంతా ఒకటే ఆరాధన, ఇంకా ఏం లేదు అక్కడ, ఏమి ఒకటే ఆరాధన. హల్లెలూయా. దివారాత్రములు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తుండాలి, అంతే. ప్రైజ్ ది లార్డ్. మీరు కష్టపడాల్సిన అవసరం లేదు, ఉద్యోగాలు చేయాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. సంపాదించిన సంపాదన అవసరం లేదు. దేనా స్తోత్రం. దేవుని దినారాత్రిని స్తుతిస్తూ ఆరాధిస్తూ అన్ని దేవుడు మనకిస్తూనే ఉంటాడు. దేనా స్తోత్రం కలుగాక. కాబట్టి ఈ భూలోకంలో మనం దేవుని ఆరాధించి ఆరాధనకు రాలేకపోతే పరలోకంలో మనకు నో ఎంట్రీ. ఆమేన్. హల్లెలూయా. పరలోకంలో మనకు ప్రవేశం లేదు పిల్ల. దేనా స్తోత్రం. కాబట్టి దేవుని పరిశుద్ధ నామ స్తోత్రం కలుగాక. దేవుని సంధికి రావాలి. ఇక్కడ చూసినట్లయితే కీర్తనకారుడు మొదటి వచనం ఏమంటున్నాడు, దేవా నా దేవుడవు నీవే, నిన్ను వెదకెదను, వేకువనే నిన్ను వెదకెదను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. దేవా, చూడండి, ఏ పర్సనల్ రిలేషన్షిప్ విత్ గాడ్. దేవునితో నా వ్యక్తిగత సంబంధం. దేనా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలామంది మనం ఏం చేస్తాం, మా దేవా మా దేవా మా దేవా అంటే అందరు కలిసి వస్తుంది. కానీ నా దేవా అంటే ద రిలేషన్, పర్సనల్ రిలేషన్. నా దేవా నా కాపరి. మీరు చూడండి, ఏ స్థానంలో అయినా కూడా మరి కీర్తనకారుడు లేకుండా దావీదు మహారాజు అంటాడు, నా కాపరి
యెహోవా నా కాపరి, యెహోవా నా దేవుడు, నా దుర్గము, నా కోట, నా కొండ, నా ఆశ్రయ దుర్గము, నా సహాయకుడు, నా బలము, నా శక్తి, నా ఆశ్రయము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. He has their personal intimation with God. Praise the Lord. Personal intimacy with God. Hallelujah. దేవునితో మంచి ఉన్నత, అది ఎవ్రీబడి మస్ట్ హ్యావ్ దట్. ప్రతి ఒక్కరు కూడా పిల్లరా ఆ యొక్క బంధం కలిగిన వారమే ఉండాలి. దేనా స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా దేవా, నా తండ్రి, నా ప్రభువా, నా రక్షక, నా విమోచకుడా, నా పోషకుడా, నా సహాయకుడా. దేనా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందుకే కీర్తన గురించి దేవుడు అంటాడు ఏంటంటే, దావీదు గురించి, ఈయన నా హృదయానుసారుడైన మనిషి. బికాస్ హీ హ్యాస్ ద సో మచ్ ఆఫ్ ఇంటిమేసీ విత్ గాడ్. ఆయనకి ఎంత దగ్గరి బంధము దేవునితో ఉందంటే చెప్పడానికి వీల్లేదు పిల్లలు. ఆమేన్, హల్లెలూయా. మన జీవితాల్లో దేవునితో అలాంటి బంధం కలిగి బ్రతకాలి. దేనా స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే మనకు ఆ బంధం ఉంటుందో, దేవా అనగానే ఎస్ మై సన్ అంటాడు. ఆమేన్, హల్లెలూయా. నా దేవా అంటే నా కుమారుడా, నా తండ్రి అంటే నా కుమారుడా అని వెంటనే దేవుడు సహాయం చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి దేనికి వందనాలు. ఇక్కడ అంటున్నాడు, నా దేవా, నా దేవుడవు నీవే. దేవా, నా దేవుడవు నీవే. హల్లెలూయా. అందుకే బట్టాడు, వేకువని నిన్ను. ఆమేన్, హల్లెలూయా. చాలాసార్లు పొద్దున్నే లేవంగానే పడకలకి లేవని ఏం వెతుకుతారు? పక్కలో సెల్ ఫోన్ ఉందా ఎత్తారు కదా. సెల్ ఫోన్ ఉందా లేదా, ఏమేమి మెసేజ్లు వచ్చినాయి, ఏమేమి వాట్సాప్ వచ్చినాయి, ఏమేమి కాల్స్ వచ్చినాయి, ఏం మిస్ కాల్స్ వచ్చినాయి, దాని గురించి వెతుకుతాం. దేనా స్తోత్రం. ఉదయాన్నే లేయంగానే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ భక్తుడు అంటున్నాడు, దేనా స్తోత్రం కలను కాక, నా దేవుడు నీవే, వేకువనే నిన్ను. ప్రైజ్ ది లార్డ్. దట్ ఈస్ ద ప్రైజ్ ది లార్డ్. ఆశతో నా ప్రాణము, దేనా స్తోత్రం. హల్లెలూయా. నా ప్రాణము నీ కొరకు తృష్ణ కొనుచున్నది. దేనా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నా ప్రాణం నీ కొరకు కొట్టుకుంటుంది నాయన. హల్లెలూయా. నా ప్రాణం నీ కొరకు తల్లాడుతుంది. దేనా స్తోత్రం కలను గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తన ప్రాణముతో తన దేవుని ఆరాధిస్తున్నాడు. తన ప్రాణముతో తండ్రికి రావాలని, సన్నిధికి రావాలని కొట్టుకుంటున్నాడు. దేనా స్తోత్రం. ఒక తృష్ణ, ఒక దాహము, ఒక ఆకలి. దేనా స్తోత్రం కలను గాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని సన్నిధి అంటే పిల్లరా మనం నెగ్లెక్ట్ చేస్తాం చాలాసార్లు. దేనా స్తోత్రం. సరేలే మెల్లగా పోదాం. దేనా స్తోత్రం కలను గాక. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక్కడ కీర్తన, వేకువనే, పొద్దునే లేంగానే, ప్రభువా నీ సన్నిధికి నేను వస్తాను. హల్లెలూయా. ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. వేకువనే నిన్ను వెదుకుదును. దేనా స్తోత్రం. నీ బలమును నీ ప్రభావమును నేను చూడవలనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. హల్లెలూయా. దేవుని మందిరములో. దేనా స్తోత్రం కలను గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందుకొరకే దేవుడు ఆయనతో ఒక నిబంధన చేశాడు పిల్లరా, ఒక పరిశుద్ధ నిబంధన. నేను బతికినంత కాలం నీ సింహాసనం మీద నీ పిల్లలను కూర్చోబెడతా, నీ పిల్ల తరాన్ని కూర్చోబెడతా. దేనా స్తోత్రం. ఈ మేడ్ అన్ కవనెంట్ విత్ గాడ్. హల్లెలూయా. దేవుడు ఆ దావీదుతో ఒక నిబంధన చేశాడు. దేనా స్తోత్రం కలను గాక. ఆయనలో ఉన్న ఆశను, ఆ దాహాన్ని చూసి దేనా స్తోత్రం కలను గాక. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంతేకాదు పిల్ల, ఎన్ని విధాలుగా ఆయన ఆస్వాదించాడు. ఆత్మీయంగా ఆస్వాదించాడు, శారీరకంగా ఆస్వాదించాడు. సెపర్డ్ బాయ్ బికేమ్ ఏ కింగ్. ఒక గొర్రెలు కాసుకునే గొర్రెల కాపరి. దేనా స్తోత్రం. ఏబిసిడి తెలియదు. దేనా స్తోత్రం కలను గాక. అడవిలో, ఆ ఎండల్లో, వానల్లో, చలిలో, ప్రైజ్ ది లార్డ్, కొట్టుమిట్టాడుతూ ఆ గొర్రెల మధ్యలో బ్రతికే గొర్రెల కాపరిని ఆయనలో ఉన్న తృష్ణ, ఆయనలో ఉన్న ఆశ, ఆయనలో ఉన్న దాహము, ఆయనలో ఉన్నటువంటి దేవుని పట్ల ఉన్నటువంటి హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్ కోరికలు, ఆయనలో ఉన్నటువంటి దేవుని పట్ల ఉన్న దేవుని దేక ఆ సన్నిధులు, అవన్నీ దేవుడు చూసి దేనా స్తోత్రం ఆయనను హల్లెలూయా సింహాసనం మీద కూర్చొనబెట్టేశాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, పరిశుద్ధాల మీద నేను ఎంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఉండిన దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణ గొని ఉన్నది. నీ మీది ఆశ చేత
నిన్ను చూడవలనని. నా శరీరము కృషించుచున్నది. అబ్బా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నిన్ను చూడాలి, నా దేవుని చూడాలి ఉదయాన్నే. ప్రైజ్ ది లార్డ్. మీరు అనుకుంటారు పిల్లరా, దేవుడు మనం చూస్తున్నాం కదా, కానీ దేవుడు మనల్ని కూడా చూడాలని ఇష్టపడుతున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంటాడు దేవుని వాక్యంలో, పౌరమా నీ ముఖము నాకు చూపెట్టు, పౌరమా నీ స్వరము నాకు వినిపించు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. గాడ్ వాంట్ టు సీ హిస్ చిల్డ్రన్ ఫేసెస్. ఆమేన్. తన బిడ్డల ముఖాలు తను చూడాలని దేవుడు ఎంతగానో ఇష్టపడే దేవుడు. దేనా స్తోత్రం కలుగాక. ప్రైజ్ ది లార్డ్. ఆయన ముఖ దర్శనం మనం తీసుకోవాలని దేవుడు ఇష్టపడే దేవుడు అయినటువంటి దేనా స్తోత్రం. ఆయన వెలుగును ప్రకాశతను మన మీద ప్రకాశింపజేయాలని ఇష్టపడే దేవుడు ఆ దేవుడు అయినటువంటి దేనా స్తోత్రం కలుగాక. కాబట్టి పిల్లరా, ఇక్కడ అంటున్నాడు దేనా స్తోత్రం, నీ మీద ఆశీర్వదిత నిన్ను చూడవల్లని నా శరీరము కృషించుచున్నది నా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హౌ మచ్ హీ లవ్స్ గాడ్. ఎంత దేవుని ప్రేమిస్తున్నాడు. ప్రియ దేవుని దేనా స్తోత్రం కలుగాక. నిజంగా పిల్లలు దేనా స్తోత్రం కలుగాక. ఆయన దేవుని మందసాన్ని తీసుకుని వస్తున్నప్పుడు హల్లెలూయా అన్నిల మరి ప్రజల మధ్యలో ఒక రాజు అయినప్పటికీ నాట్యమాడుతూ పిచ్చోన్లాగా దేనా స్తోత్రం నాట్యమాడుతూ మందసాన్ని తీస్తే భార్యని ఆయన చూసి అసహించుకున్నదంట. ఈయన పిచ్చోడు, ఇంత పెద్ద రాజు అయ్యి ధైర్యంగా మంచి గుర్ర మీద కూర్చొని రావాలి, కానీ ఈయన పిచ్చోన్లాగా నార్మల్ మనిషిలాగా దేవుని యొక్క మందస్సు ముందు ఏం చేస్తున్నాడు? నాట్యం చేస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఎప్పుడైతే ఆ మాటలు ఆశ్చర్యంతో దేవుని యొక్క శాపం మా బిడ్డ మీదకి వచ్చింది, ఆయన భార్య మీదకి వచ్చింది. ఆయన భార్య జీవితకాలం అంతా పిల్లలు కనలేదు. ఆమేన్, హల్లెలూయా. పిల్లలు లేకుండా దేవుడు మొత్తేసాడు, ఒక గొడ్రాలలాగా అయిపోయింది. దేనా స్తోత్రం, హల్లెలూయా. శాపం, దేవుని శాపం, దేనా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నా ప్రియ దేవుని దేనా స్తోత్రం, దావీదులో ఉన్నటువంటి దేవుని పట్ల ఉన్న తృష్ణ, ప్రైజ్ ది లార్డ్. దేవుని సన్నిధన్న, ప్రార్థనన్న, ఆరాధనన్న, సహవాసమన్న మనం అలాంటి పరిగెత్తుకొని రావాలి. దేనా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. దేవునికి వందనాలు చెల్లిస్తాం. కాబట్టి వేకునే దేవుని సన్నిధికి రావాలి, వేకునే దేవుని ఆరాధించాలి, దేవుని స్తుతించాలి. హల్లెలూయా. మనమంతా మన కంఫర్ట్స్, ప్రైజ్ ది లార్డ్, మన కంఫర్ట్ జోన్ బస్ అన్నీ లేచి మొంగాడుకొని స్నానం చేసి తిని మంచిగా టైంకు మెల్లగా పోదాం. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ఏం చేస్తారు, ఆరాధన పోలని ఆశ కొంతమంది సరే సాంస్కు పోయిందామని కొంతమంది సాంస్ కూడా అయిపోయినాయి. బస్ మీటింగ్ వాక్యం వింటప్పుడు వెళ్తే సరిపోతుందని కొంతమంది వాక్యం లాస్ట్, కొంతమంది వాక్యం కూడా వద్దు ఆశీర్వాదం పొందుకుంటే చాలు అని ఆశలకు వచ్చేవారు కూడా ఉంటారు. దేనా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బట్ బీ కేర్ఫుల్, సీసీ కెమెరాలు అన్నీ కూడా రికార్డ్ అవుతుంటాయి. ఆమేన్, హల్లెలూయా. దేవుని యొక్క సీసీ కెమెరాలు అన్నీ రికార్డ్ అవుతాయి. ఏ టైంకు మనం ఆరాధనకు వస్తున్నాం, ఏ టైంకు దేవుని సన్నిధికి వస్తున్నాం, ఏ టైం దేవుని స్థుతిస్తున్నాం, ఎంతకాలం దేవుని ఆరాధిస్తున్నాం, ప్రతి ఒక్కటి రికార్డ్ అవుతుంది. ప్రియ దేవుని దేనా స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి వేకువనే మనం దేవుని సన్నిధికి రావాలి, వేకువనే దేవుని ఎదకాలి, ఆయన సన్నిధికి ఆశతో దాహంతో పరిగెత్తుకొని రావాలి. దేనా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్. ఆయన సన్నిధిలో వేకువనే, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. చూడండి, అలాగనే కీర్తన 51, 57 కీర్తన 8 వచ్చిన ఏమంటూ చదవమా? కీర్తన 57:8, నా ప్రాణమా మేలుకొనుము, మేలుకో నా ప్రాణమా. ఎంతసేపు అనుకుంటావు? లేరుకో నా ప్రాణమా, మా ప్రాణమా మేలుకొనుము, స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను. ఆమేన్, హల్లెలూయా. ఎంతమంది ఎక్కువ దేవుని వారి మీదకి దేవుని కృప వస్తుంది పిల్లలు. అందుకే దేవుని యొక్క దాసుడు అంటున్నాడు, నీ కృప ఆకాశము కంటే ఎంతో అంత ఉన్నతంగా నీ బిడ్డలపైన ఉంది. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భయముతో భక్తితో దేవుని సన్నిధికి పరిగెత్తుకొని వచ్చేటువంటి దేవుని యొక్క దాసుడు ప్రియ దేవుని దేనా స్తోత్రం, హల్లెలూయా. వేకువనే నేను నీ సన్నిధి వెతుకుతాను. దేనా స్తోత్రం కలుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా ప్రాణమా మేలుకో అంటుంది. దేనా స్తోత్రం, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మన ప్రాణం ఏం చేస్తుంది? మనం నా ప్రాణమా సుఖించు, నా ప్రాణమా తినుము తాగుము సుఖించు అంటారు. ప్రైజ్ ది లార్డ్. సుఖ పెట్టడానికి ఇష్టపడుతుంది. శరీరం ఏం కోరుతుంది? సుఖాన్ని కోరుతుంది పిల్లరా. టైంకు మంచిగా నిద్ర పోవాలి, గురు కొట్టాలి, హల్లెలూయా, కడుపు నిండా తినాలి, కంటిన్యూ నిద్ర ఉండాలి. దేనా స్తోత్రం కలుగాక. వి డోంట్ సాక్రిఫైస్ ఎనీథింగ్ ఇన్ అవర్ లైఫ్.
అండ్ వీ వాంట్ ఆల్ ద బ్లెస్సింగ్స్. మనం దేవుని కొరకు ఏం సమర్పించము, ఏది మరి పిల్లరా సాక్రిఫైస్ చేయము, ఏది హల్లెలూయా మనం అర్పించుకోము. కానీ దేవుని ఆశలు కావాలి, దేవుని దీవెనలు కావాలి, దేవుని కృపలు కావాలి. దేనా స్తోత్రం. కానీ నా ప్రియ దేవుడు దేనా స్తోత్రం. ఇక్కడ హల్లెలూయా భక్తుడు అంటున్నాడు, దేనా నా ప్రాణమా నీ మేలుకో, సరమండలమా సితారా మేలుకోనండి, దేనా స్తోత్రం కలగాక. ఇది మేలుకునే సమయం, దేనా స్తోత్రం కలగాక. దేవుని స్తుతించి ఆరాధించే సమయం అంటే ఇది, దేనా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి వేకువనే మనం లేచి దేవుని సన్నిధికి వచ్చే విధంగా దేవుడు మనం సిద్ధపరచును గాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వేకువనే దేవుడు తన ప్రజలతో మాట్లాడే దేవుడు. దేని అలాగే 108 కీర్తన 2వ వచనం కూడా చూడమ్మా, అలాగే అంటున్నాడు ఆయన, స్వరమండలమా సితారా, స్వరమండలమా సితారా మేలుకొనుడి, మేలుకొనుడి, నేను వేకువనే లేచెదను, నేను వేకువనే లేచెదను, జనుల మధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. హల్లెలూయా. ప్రజలలో నిన్ను కీర్తించెదను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. స్వరమండలమా సితారా మేలుకొనుడి, నేను వేకువనే లేచి జనముల మధ్యలో నేను నిన్ను స్తుతిస్తాను. ఆమేన్. హల్లెలూయా. మీకు తెలుసలేదు పిల్లలు, సృష్టి మొత్తము ఉదయాన్నే లేచి పిట్టెలు, కొంగలు, కాకులు, గద్దలు ఏమున్నాయో ప్రియులార జీవ జంతువులు, పక్షులు అన్నీ కూడా ఉదయాన్నే లేచి ఏం చేస్తే దేవుని స్తుతిస్తాయి, దేవుని కొనియాడుతాయి, దేవుని ఆరాధిస్తాయి, దేవుని మహిమపరుస్తాయి. దేనా స్తోత్రం. వాటన్నిటికి మించిన మనము, దేనా స్తోత్రం, దేవుని సృష్టి అయిన మనము, దేనా స్తోత్రం, దేవుని స్తుతించి గణపరచాల్సిన వరమైంటున్నాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. వేకువజామున లేచి ప్రార్థన చేసి వారి జీవితంలో గొప్ప ఆశలు వస్తాయి. ప్రియదేవులారా. ఆమేన్. వేకువగల ప్రార్థనలో గొప్ప ప్రాముఖ్యత ఉందని మనం గ్రహించాలి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ప్రతిరోజు మనం వేకువని దేవుని సన్నిధికి వస్తే చూడండి పిల్లరా, మీ లైఫ్లో ఎంత ఆశీర్వాదాలు దీవెనలు వస్తాయని నేను చెప్పలేను. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వేకువనే బలులు అర్పించేవారు. బైబిల్ గ్రంథంలో యోబు చూసినట్టయితే వేకువనే బలులు అర్పించేవాడు. పొద్దున్నే లేచి దేవుని స్తుతించి గణపరిచేవారు. దేవుని సంధికి పొద్దున్నే వచ్చి మందిరానికి దేవుని ఆరాధించేవారు. దేనా స్తోత్రం కలగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. నిర్గమాకాండం 30 ఒక మాట ఉంది, చదవండి. నిర్గమాకాండము 30 సాక్ష్యపు మందసము వద్ద నుండు అడ్డతెర ఎదుట అనగా శాసనములు శాసనముల మీది కరుణాపీఠము ఎదుట నీవు దానిని ఉంచవలెను. అక్కడ నేను నిన్ను కలుసుకొందును. అహరోను ప్రతి దినము ప్రొద్దుట దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము వేయవలెను. అతడు ప్రదీపములను చక్కపరచునప్పుడు దాని మీది ధూపము వేయవలను. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు పిల్లారా, బలిపీఠము కరుణాపీఠం మీద దేనా స్తోత్రం, శాస్త్రము గల కరుణాపీఠం ఆ మందస్సం దగ్గర దేవునా స్తోత్రం. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మలను ఏం చేస్తా, కలుసుకుంటా. ఆమేన్. హల్లెలూయా. ఐ వాంట్ టు మీట్ యూ. ప్రైజ్ ది లార్డ్. దేవుడు కోరేది పిల్లలు ఎల్లప్పుడూ మనతో ఉండాలనే ఆశ, నాకు సహవాసం చేయాలనే ఆశ. నేను మీ మధ్యలో నివాసం చేస్తాను, నేను మీతో భోజనం చేస్తాను, నేను మీతో మాట్లాడతాను, నేను మీతో ఉంటాను. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. వీ డోంట్ అండర్స్టాండ్ గాడ్స్ డిజైర్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏదో ప్రాణం చేస్తే అయిపోయింది, అంతే. దేవునితో మనకు సహవాసం లేదు. కానీ దేవుడు అంటాడు, నేను మీతో ఉంటా, నేను మీతో నడుస్తా, మీతో కలుసుకుంటా, మీతో మాట్లాడతా, మీ బలహీనతలు ఏంటో, మీ అవసరం నాకు చెప్పండి, నేను మీకు దయచేస్తానని చెప్పే దేవుడు. కాబట్టి ఆ దేవుడు అక్కడ కలుసుకోవడానికి ముందుగా ఇక్కడ చూస్తే హల్లెలూయా. మరి అహరోను ప్రతి దినము ఉదయాన్నే వేకువనే దాని మీద పరిమళ ద్రవ్యముల ధూపము. ఎక్కడైతే మనిషిని దేవుడు కలుసుకుంటాడో ఉదయాన్నే, ఆ ఉదయాన్నే లేచి పరిమళ ధూప ద్రవ్యములు. ఆమేన్. మన ప్రార్థన
సువాసన వల్ల దేవుని సన్నిధికి వెళ్ళాలి. దేనా స్తోత్రం కలుగాక. ప్రైజ్ ది లార్డ్. దేర్ గాడ్ వాంట్ టు మీట్ యూ. దేవుడు నిన్ను కలుసుకోవాలని, నీతో మాట్లాడాలని, నీతో ముచ్చటించాలని, నీ పరిస్థితులు మార్చాలని, నీ బ్రతుకులు మార్చాలని, మీ స్థితిగతులు మార్చాలని, నీకు మంచి ఆరోగ్యం, ఐశ్వర్యం, బలము, శక్తినిచ్చి అన్నిలో జీవితమైన దేవుడు కలుసుకోవాలని ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఉదయాన్నే దేనా స్తోత్రం ప్రొద్దుటే దాని మీద పరిమళ ధూపము వేయవలను. అతడు ప్రదీపమును చక్కపరచినప్పుడు దాని మీద ఆ ధూపము వేయవలను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ప్రైజ్ ది లార్డ్. ఇదేమంటే ఇంకా కింది వాక్యం చదువు. మరియు సాయంకాలమందు అహరోను ప్రదీపములను వెలిగించినప్పుడు దాని మీద ధూపము వేయవలను. అది మీ తరతరములకు యెహోవా సన్నిధిని నిత్యమైన ధూపము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఒకరోజుగా రెండు ఏమంటే తరతరాలకు. ప్రైజ్ ది లార్డ్. మీ తరాలు ఆశించబడాలంటే, నీ పిల్ల తరాలు దీవించబడాలంటే ప్రతిరోజు మనము దేనా స్తోత్రం దేవుని యొక్క హల్లెలూయా మందసము దగ్గరికి వచ్చి దేవుని యొక్క ప్రదీపములను వెలిగించి, ప్రైజ్ ది లార్డ్, ఉదయాన్నే సాయంకాలాన దేవుని యొక్క పరిమళ ద్రవ్యములతోను ప్రదీపములను వెలిగించి, హల్లెలూయా. అక్కడ ధూప వేదిక ఉంది పిల్లరా. ధూపం అంటే ప్రార్థనకు సాదృశ్యం. ధూపం వేయడం అంటే ప్రార్థన చేయడం అని సాదృశ్యం. ఎప్పుడైతే మన ధూపం పరిశుద్ధుల ప్రార్థనతో కలిసి పరలోకానికి వెళ్తాయో మన జవాబు ప్రియులారా యేసు నామమున మనకు తిరిగి వస్తాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఇది తరతరములకు నిత్యమైన కట్టడ అంటున్నాడు దేనా స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవునికి వందనాలు చెల్లిద్దాం. దేవుని కట్టడలు మనం అనుసరిద్దాం. దేవుని యొక్క కృపలో మనం ముందుకు సాగుదాం. దేవుని కొరకు జీవిద్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి పిల్లలకంటే దేవా నీ మీది ఆశ చేత ప్రతిరోజు వేకువ నేను కలుసుకోవడానికి నాయనా నేను ఎల్లప్పుడూ నీ సంధికి వస్తున్నాను. హల్లెలూయా. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అంటే ఏమంటున్నా ఇంకా 6వ వచనంలో కాగా నా జీవిత కాలం అంతయు ఈలాగు నిన్ను స్తుతించెదను, నీ నామమును బట్టి నా చేతులు ఎత్తెదను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా జీవిత కాలం అంతా నేను నిన్ను స్తుతిస్తాను. నీ సందులో గడుపుతాను నాయన. నిన్ను వెతుక్కుంటుంటాను. నీతో నేను ఉంటాను ప్రభువా. నీవు లేని జీవితం వ్యర్థం ప్రభువా. ఆయనలో ఉన్న ఆశ, ఆయన కుటుంబం పట్ల ఉన్న ఆశ అదే అంటాడు. నేను నా కుటుంబం ఎల్లప్పుడూ దేవా నీ సన్నిధిలో ఉండాలి. నా బిడ్డలు, నా కుటుంబము, నా పిల్లలు నీ సన్నిధిలో కనబడాలి ప్రభువా. నీకు స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. జీవితకాలం అంతా నేను నీ మందిలో నివాసం చేస్తాను. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నా జీవితకాలం అంతా నేను ఇలాగ నేను స్తుతించేదను, నీ నామమును బట్టి నా చేతులు ఎత్తెదను. నీవు నాకు సహాయకుడివై ఉంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఆమేన్, హల్లెలూయా. ఎక్కడంటే దేవుని యొక్క రెక్కల నీళ్ళలో భద్రత ఉంది పిల్లలు. ఆమేన్, హల్లెలూయా. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును. ఆమేన్, హల్లెలూయా. దేవుడు ఎల్లప్పుడూ తన రెక్కలీలో ఉండాలని ఇష్టపడతాడు. అందుకే అంటాడు, ఇస్రాయేలును చూసి ప్రజలను చూసి అంటాడు, కోడి తన పిల్లల్ని ఎలాగ రెక్కలీలో కాపాడుతుందో నేను మిమ్మల్ని కాపాడాలనుకున్నాను కానీ మీరు ఒల్లకపోతారు. మీరే దూరం పోతున్నారు. నా రెక్కల నుంచి దూరం వెళ్ళిపోతున్నారు. నా సరి నుంచి దూరంగా వెళ్ళిపోతున్నారు. నా బలిపీఠం నుంచి దూరంగా వెళ్తున్నారు. దేనా స్తోత్రం. హల్లెలూయా. నా కరుణాపీఠం నుంచి దూరంగా వెళ్తున్నారు. దేనా స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా జీవిత కాలం అంతా నేను ఆయన రెక్కల కింద శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేస్తాను. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి పిల్లలు దేవుని రెక్కలు మనకు ఉంటున్నాయి. ఎల్లప్పుడూ మనం దాగి ఉండడానికి ఈ లోకం యొక్క హల్లెలూయా చీకటి శక్తులు మన దగ్గరికి రాకుండా, ఏ చీకటి శక్తులు మనం ఆక్రమించకుండా, ఏ దుష్ట శక్తులు మన దరిదాపులు రాకుండా ప్రియులారా దేనా స్తోత్రం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు మన కొరకు తన రెక్కలు చాచి ఉంచాడు. ఆమేన్, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నీ రెక్కల చాటుని దాచుని, ఎందుకంటే నీవు నా సహాయకుడు, నీవే నా ఆధారం అంటున్నాడు. దేనా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మరి 9 వచ్చిన ఏమంటుందమ్మా?
నా ప్రాణమును నా ప్రాణమును నశింపచేయవలనని నశింపజేయాలని వారు వారు దాని వెదుకుచున్నారు. నాని వెదుకుచున్నారు. వారు వారు భూమి క్రింది చోట్లకు దిగిపోదురు. హల్లెలూయా. భూమి చోట్ల కింది చోట్ల ఏముంది? పాతాళం ఉంది పిల్లలు. ఆమె ఏముంది? పాతాళం. అంటే వాళ్ళు పాతాళానికి దిగిపోతారు. నా ప్రాణాన్ని నశింపజేయాలని వారు దాన్ని వెదుకుచున్నారు. వారు భూమి క్రింది చోట్లకు దిగిపోదురు. దేనా స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి పిల్లలు వాళ్ళంతా వాళ్ళు దిగిపోతారు. దేనా స్తోత్రం. ఎవరైతే మన ప్రాణాన్ని విసిగించడానికి, మన ప్రాణాన్ని బాధపరచడానికి, మన ప్రాణాన్ని హింసించడానికి ఇష్టపడతారో దేవుడు అంటున్నాడు, దేవుని యొక్క దాసుడు దావీదు అంటున్నాడు, పిల్లరా వారు ప్రభువా మరి భూమి యొక్క అగాధ స్థలాలకు దిగిపోతారు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేనికి వందనాలు చెల్లిస్తాం. దేనా స్తోత్రం. మన శత్రువును అనగుదొక్కి దేవుడు మన కొరకున్నాడు. దేనా స్తోత్రం. మనం భయపడాల్సిన అవసరము లేదు. హల్లెలూయా. హల్లెలూయా. 11 వచ్చిన రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణము చేయు ప్రతి వాడును అతిశయిల్లును. అబద్ధములాడు వారి నోరు మూయబడును. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అబద్ధములాడే నోరు మూయబడుతుంది. కాబట్టి అబద్ధం పలకండి. దినా స్తోత్రం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఆ నోర్లు పడిపోతాయి. నోర్లు మూయబడతాయి. దినా స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ రాజు దేవుని బట్టి సంతోషించును. దేని బట్టి సంతోషిస్తున్నట? దేవుని బట్టి. మన ఉద్యోగాన్ని బట్టి కాదు, మన జీతాన్ని బట్టి కాదు, మన అందాన్ని బట్టి కాదు, మన ఐశ్వర్యాన్ని బట్టి కాదు, మన దేని గురించి బట్టి కాదు, కానీ దినా స్తోత్రం దేవుని బట్టి మనము సంతోషగానము చేయాలి. ఆమేన్. హల్లెలూయా. బికాజ్ ఈజ్ సఫిషియెంట్ ఫర్ అవర్ లైఫ్. ఆమేన్. మన జీవితానికి ఆ దేవుడు చాలిన దేవుడు అయిన ప్రియదేవ దినా స్తోత్రం. కాబట్టి దేనికి వందనాలు చెల్లిద్దాం. కీర్తన కానివ్వాలి మనం కూడా మారుదాం పిల్లరా. ఉదయాన్నే దేవుని సన్నిధికి వచ్చే విధంగా ప్రయాసపడదాం. వేకువనే దేవుని ఎదికే వారంగా సిద్ధపడదాం. ఎల్లప్పుడు మొదటి స్థానం దేవునికి ఇచ్చే వారంగా ఉందాం. బైబిల్ అంటుంది, మొదట నీతిన రాజ్యాన్ని వెతకండి, సమస్తమైన మీకు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. మొదటి స్థానం దేవునికి, మొదటి స్థానం దేవుని సన్నిధికి, మొదటి స్థానం దేవుని మందిరానికి, మొదటి స్థానము దేవుని యొక్క హల్లెలూయా ఓ పరిశుద్ధ సన్నిధికి. దేనా స్తోత్రం. అక్కడ దేవుడు మనం కలుసుకునే దేవుడు. ఆమేన్. పోయిన వారం నాటి పోయిన చెప్పిన నేను ప్రైజ్ ది లార్డ్. ద గాడ్ ఈజ్ ద మీటింగ్ పాయింట్ ఈజ్ గాడ్స్ ప్రెజెన్స్. ఆమేన్. దేవుని మందిరంలో దేవుడు తన ప్రజలను ఏం చేస్తాడు? కలుసుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. అందుకొరకే వాళ్ళు ప్రతి దినము దేవాలయంలో కూడుకున్నవారు, ప్రతి దినము దేవుని ఆరాధించేవారు, ప్రతి దినము దేవుని స్తుతించి గణపరిచేవారు. దేవుడు వారితో నడుస్తూ గొప్ప అద్భుతాలు ఆశ్చర్యకాలు జరిగించేవాడు. కాబట్టి సంఘం రోజు అభివృద్ధి చెందుతూనే ఉందంట. హల్లెలూయా. కొత్త కొత్త ఆత్మలు, కొత్త కొత్త కుటుంబాలు దేవుని మందిరానికి రావడం మొదలుపెట్టాయి. ఆమేన్. హల్లెలూయా. బికాస్ దే ఆర్ లివింగ్ ఇన్ ద డిసిప్లైన్. ఆమేన్. మంచి క్రమముతో దేనా స్తోత్రం కలుగాక. దేవుని మందిరానికి వచ్చే విషయంలో, దేవుని ఆరాధించే విషయంలో, ప్రార్థించే విషయంలో, దేవునికి ఇచ్చే సమయ విషయంలో అన్నిట్లో దేవుడు నమ్మకంగా ఉన్నారు. కాబట్టి దేవుడు వారిని అంతగా ఆశ్రయించాడు, దీవించాడు. వారి జీవితాలు దీవించబడ్డాయి. కొత్త కొత్త ఆత్మలు వచ్చాయి. ఎంతోమంది ఆశ్రయించబడ్డారు. అంతకంతకు వేల సంఖ్యలో ప్రైజ్ ది లార్డ్ సంఘం అభివృద్ధి చెందుతూ విస్తరించినట్లు మనం చూస్తుంటున్నాం. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, మా దావీదుతో కలిసి మనం కూడా నిర్ణయిస్తే, దేవా నా దేవుడు నీవేనైనా, వేకువని నిన్ను స్తుతిస్తాను, వేకువని నిన్ను వెతుకుతాను, వేకువని నీ సంధికి వస్తాను, వేకువని నిన్ను ప్రార్థిస్తాను. ఆయన నీ పరిశుద్ధాలయంలో నీ తట్టు చూస్తాను. నాయన నీతోనైనా ఆశ కలిగి ఉంటున్నాను. నాయన నా ప్రాణం నీ కొరకు తృష్ణ కొనుచున్నది. నాయన నీ మీది ఆశ చేత నిన్ను చూడవలన నా శరీరము కృషించుతున్నది. హల్లెలూయా. నా ప్రాణమా దేవుని సన్నిధి. అందుకే దావీదు అంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నిధించు, నా అంతరంగం సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను, ఆయన చేసిన మేలులో దేనిని
మరవకు అంటాడు. ఆయనే నిన్ను పుట్టించేవాడు, ఆయనే బ్రతికిస్తున్నవాడు, ఆయనే పోషించేవాడు, ఆయనే నీ పాపాలు క్షమించేవాడు, ఆయనే నీ రోగాలు స్వస్థపరచువాడు, ఆయనే నిన్ను అభివృద్ధిపరచువాడు, ఆయనే నిన్ను దీవించువాడు, ఆయన కృపతో ఆవరించువాడు. నువ్వు రోజు రోజు నీ యొక్క బలాన్ని ఇంక్రీజ్ చేసేవాడు, నీ యొక్క యవ్వనాన్ని పక్షిరాజు వలె యవ్వనంగా నూతన బలముతో నింపేవాడు ఆ దేవుడు. హల్లెలూయా. ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్. ఆమేన్. ప్రతిదీ. అందుకే దేవుడు అంటే నాకు దూరంగా ఉండి మీరేమీ చేయలేరు. ఇఫ్ యూ కెనాట్ బి, ఇఫ్ యు ఆర్ అవే ఫ్రమ్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్, జీవితంలో పాడైపోతారు పిల్లలు. దిన స్తోత్రం. దేవునికి దగ్గరగా జరుగుదాం. వేక్కువనే లేచింది మొదలుకొని దేవుని సన్నిధికి వద్దాం, దేవుని సన్నిధిలో ప్రార్థిస్తాం, దేవుని ఆశలు పొందుదాం, దేవుని దీవెనలు పొందుదాం, దేవునిలో వర్ధిల్లుతూ విస్తరిస్తూ కృప నుంచి అధిక కృప పొందుకుంటూ మహిమ నుంచి అధిక దాడుతూ హల్లెలూయా.